ఐడెంటిటీ. ఈ సినిమాకి నాకొక పచ్చిపోలేని పర్టిక్యులర్ సంబంధం ఉంది. మీరనుకున్న సంబంధం కాదులెండి. ఈ సినిమా జస్ట్ 7 డేస్ బ్యాకే తెలుగులో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. పొద్దున్నే లేచి థియేటర్‌కి వెళ్తే థియేటర్‌లో నేనొక్కడినే ఉన్నా. 'బాహర్ చలో' అని బయటికి పంపేశారు. ఇంకా ఈరోజు ఓటీటీలో అది కూడా తెలుగులో వచ్చిన సందర్భంగా మీకు రివ్యూ ఇస్తున్నా. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ఫాస్ట్‌గా ఇస్తున్నాం. అలానే ఓటీటీ రివ్యూస్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కొడి అని చెప్తా. కమింగ్ టు ద స్టోరీ లైన్. అమర్ అనే ఒక క్లాత్ స్టోర్ మేనేజర్ తన స్టోర్‌లోకి వచ్చిన అమ్మాయిలు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ వీడియోస్ తీసి మనీ కోసం బ్లాక్‌మెయిల్ చేసేవాడు. కట్ చేస్తే ఒక మర్డర్ జరుగుతుంది. అసలు ఆ మర్డర్ ఏంటి? ఎవరు చేశారని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఒక థ్రిల్లర్ మూవీ మెయిన్ మోటివ్ ఏంటంటే చూసే ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడం. ఈ మూవీ అందులో బాగానే సక్సెస్ అయింది. సినిమా అంతా ఒక సస్పెన్స్ అండ్ కొన్ని మైండ్ పోయే ట్విస్ట్‌తో ఉంటుంది. టొవినో థామస్‌కి అంత పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ కాకపోయినా హి ఎక్సెల్డ్ హిస్ రోల్ ఆన్ స్క్రీన్. మన వినయ్ రాయ్ గారు ఉన్నారు. అదేనండి డాక్టర్ అండ్ లాస్ట్ ఇయర్ హనుమాన్ మూవీలో విలన్ రోల్ చేశారు కదా! ఆయన కూడా ఈ మూవీలో ఉన్నారు. హి ఆల్సో డెలివర్డ్ ఎ డీసెంట్ పర్ఫార్మెన్స్ యాస్ ఎన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. త్రిష గారి క్యారెక్టర్ ఈ మూవీకి చాలా 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 ఇంపార్టెంట్. జర్నలిస్ట్ రోల్‌లో షీ గేవ్ ఎన్ ఇంపాక్ట్‌ఫుల్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ వైస్ మూవీలో వచ్చిన క్యారెక్టర్స్ అందరూ బాగానే చేశారు. ఎక్కడ ఓవర్ ద టాప్ అనిపించలేదు. యాజ్ యూజువల్ మన జేక్స్ విజయ్ మామ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో కుమ్మేశాడు. సాంగ్స్ విషయంలో అంత స్కోప్ లేకపోయినా సినిమాకి కావాల్సిన స్కోర్ ఇచ్చాడు. అసల ఒక ఇన్వెస్టిగేషన్ సీన్ దగ్గర అండ్ ప్రీ క్లైమాక్స్ తర్వాత వచ్చే సీన్ దగ్గర బీజీఎం ఉంటది మాస్టరు. సూపర్ అంతే. సినిమాటోగ్రఫీ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ ఎక్సలెంట్. ఆ విజువల్స్ కానీ, ఆ వెనకాల ఉన్న మంచి లొకేషన్స్ కానీ, ఎనీ డే మలయాళం మూవీ లొకేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరండి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ టూ గుడ్. చూస్తున్నంత సేపు అడిచు విజువల్స్ అండ్ స్క్రీన్ మీద వచ్చే సీన్స్‌ని బట్టి అర్థమవుతుంది మూవీ విషయంలో ఎక్కడా తగ్గలేదు అని. ఇక నెగెటివ్స్‌లోకి వెళ్తే సినిమాలో కొన్ని క్యారెక్టర్స్‌ని ఆడియన్స్ ఇంట్రొడ్యూస్ చేశాక అవి అసలు మళ్ళీ కనపడవు. ఏమన్నా తీసి పాడేసే క్యారెక్టర్సా అంటే లేదు. స్కోప్ ఉన్నా కూడా ఎందుకో రాలేదండి. నాకైతే అర్థం కాలేదు. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఏంట్రా దీనికోసమా 2:30 గంటల సినిమా అనిపిస్తది. అలా అని వీక్ క్లైమాక్స్ అనట్లేదు. బట్ క్రిస్ప్‌గా ఫినిష్ చేసే సినిమాని ఎడిటింగ్ ఇష్యూస్ వల్ల 2:30 గంటలు లాగారు. ఇంకొంచెం క్రిస్ప్‌గా కట్ చేసి ఉండాల్సిందే. అండ్ ఇప్పుడు చెప్పబోయే పాయింట్ అయితే నెగెటివ్ కాదు. బట్ జస్ట్ చెప్తున్నా. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ ఎంగేజింగ్‌గా ఉన్నా అర్థం చేసుకోవడానికి టైమ్ టేకింగ్ అండ్ కాంప్లెక్స్‌గా ఉంటది. చాలా అటెన్షన్ అండ్ మైండ్ పెట్టి చూడాలి. లేదంటే అసలు సినిమా అర్థం కాదు. అర్థం కాదంటే ఫ్లో మిస్ అయిపోతాం అంతే. ఫైనల్‌గా చెప్పాలంటే 'ఐడెంటిటీ' ఒక డీసెంట్ థ్రిల్లర్ సినిమా. సస్పెన్స్ వేణుమా, సస్పెన్స్ ఇరుకు, ట్విస్ట్స్ వేణుమా అవి చాలా ఇరుకు. కానీ లెంత్ అంటేనే సినిమాకి పెద్ద డ్రాబ్యాక్. ఒకసారి అయితే ట్రై చేయొచ్చండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.